అందుకే నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ సమయం వచ్చేసిందని అన్నాడు. ఏం సమయం వచ్చింది? సనాతన ధర్మానికి సంబంధించి పరిరక్షించడం కోసం ఒక బోర్డు, తిరుమల తిరుపతికి సంబంధించి ఆ నెయ్యి అన్నది ఏదైతే ఉందో అది కల్తీ అని తెలిసి తెలియగానే క్షమాపణ చెప్తూ పాదయాత్ర చేస్తూ గుడికి వచ్చినాడు. ఆ రోజు చాలామంది నోట్లు మరి ఏం పెట్టుకున్నట్టు తెలియదు. ఆ రోజు పాపం జగన్ ఏది ఇచ్చినట్టున్నాడు, ఇది పెట్టుకుని మాట్లాడరా బాబు మాట్లాడాడు. లడ్డు కల్తీ అవలా, నెయ్యి ఒరిజినలే, వీళ్ళు కావాలని జగన్ మీద వైసీపీ మీద బురజలుతున్నాడు. ఈరోజు సిబిఐ వాళ్ళు రిపోర్ట్స్ మొత్తం కోర్టుకు సబ్మిట్ చేశారు. అసలు అది నెయ్యే కాదు, పామాయిల్తో కెమికల్స్ కలిపి చేసింది. అండ్ అది నెయ్యి కాదని తెలిసి కూడా సుబ్బారెడ్డి ఎలా చేశాడు, డబ్బులు లంచం తీసుకొని ముందుకెళ్ళిపోయారు. ఇలా చెప్తూ వెళ్తే ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు సూటిగా, సమయం వచ్చేసింది. ఏంటి ఆ సమయం? సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు కావాలి. అది ఇప్పుడు చంద్రబాబు గారు పెడతారా, మోడీ గారు పెడతారా? కింద కామెంట్లో మీరే తెలియచండి. ఖచ్చితంగా బోర్డు అయితే కావాల్సిందే. ఎందుకు? ఏ ఆలయంలో అయితే అక్కడ ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వాలి. ప్రతి చోట కూడా హిందూ దేవాలయాల దగ్గర ఏ మాత్రం కూడా వేరే వాళ్ళు వచ్చి హడౌట్ చేయకూడదు. ఓవరాల్గా అన్నప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంలో హిందువులంతా కూడా గర్వంగా గొప్పగా చెప్పుకోవాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేమంతా హిందువులం, సనాతన ధర్మ రక్షకులం, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళం చెప్పుకోవాలి. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక బోర్డు ఉండాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ ఇదే సరైన సమయం అన్నాడు. ఎందుకు? ఘోరాతిఘోరమైన తప్పు జరిగింది. 68 లక్షలు కల్తీ నెయ్యే కానిదని నెయ్యి అన్నట్టు పెట్టేశారు. ఇప్పుడు కూడా ఇక మనం కాపాడుకోకపోతే అట్ట తప్పు జరిగింది, కళ్ళ ముందు కనపడుతుంది. ఇక మీద జరగకూడదు అయినప్పుడు ధర్మబద్ధంగానే అన్నీ ఉండాలి. సో దానికంటూ ముందు ఒక బోర్డు అనేది కావాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలా వద్దా? కింద కామెంట్లో తెలియచేయండి.